అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత వరల్డ్. ఈరోజు హన్నో గీత వరల్డ్ కిచెన్లో వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న 5 రకాల ప్రసాదాలు హడావిడి లేకుండా ఈజీగా తక్కువ టైంలో ఏ విధంగా చేసుకున్నానో చూపించబోతున్నాను. వరలక్ష్మి వ్రతం అయిపోయింది, కానీ నెక్స్ట్ శుక్రవారం చేసుకున్న వాళ్ళు ఉంటారు, లేదా నెక్స్ట్ డే చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. అలాగే వరలక్ష్మి వ్రతం రోజున హడావిడి లేకుండా ముందు రోజు ఈవినింగ్ ఈ విధంగా మామిడి తోరణాలు పెట్టుకోవడం, అలాగే ముగ్గులు వేసుకోవడం, గుమ్మానికి పసుపు రాసుకుని బొట్లు పెట్టుకోవడం, దేవుడి సామాగ్రిని శుభ్రపరచుకుని చక్కగా తుడుచుకొని రెడీ చేసుకోవడం, ఇలాంటి పనులు కనుక ముందు రోజు ఈవినింగ్ మనం చేసుకున్నట్లయితే వరలక్ష్మి వ్రతం రోజున కానీ పండగలప్పుడు కానీ ఏ విధమైన హడావిడి లేకుండా మనం ప్రశాంతంగా పూజన చేసుకోవచ్చు. ఆ రోజు ప్రసాదాలు ఒకటి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనం ప్లానెడ్గా వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ముందు రోజు ఈవినింగ్ మనం గారి కోసం పప్పు నానబెట్టుకుందాము. దీనికోసం నేను 2 గ్లాసుల మినపగుళ్ళను నానబెట్టుకుంటున్నాను. అలాగే పూర్ణం బూరి కోసం 1 గ్లాసు మినపగుళ్ళకి 1 గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను, రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. అలాగే 1 గ్లాసు శనగలను కూడా తీసుకుని వీటన్నిటిని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని పోసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుందాము. ఈ విధంగా ముందు రోజు నైట్ నానబెట్టుకోవడం వల్ల మార్నింగ్ అంతా చక్కగా నానిపోయి మనం చక్కగా మార్నింగ్ స్నానం చేయగానే వెంటనే పప్పులన్నీ రుబ్బి పెట్టుకున్నట్లయితే కనుక మనకి ఈజీ అయిపోతుంది పని. ఒకవేళ పొట్టు మినపప్పు నానబెట్టుకున్నట్లయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఆ పొట్టునంతా కూడా కడుక్కొని మళ్ళీ మనం పప్పులు రుబ్బుకునేటప్పటికి చాలా టైం పడుతుంది. కాబట్టి పండగలప్పుడు ఇలా గుళ్ళు వేసుకున్నట్లయితే మనకి పనులు అనేది కొంచెం ఈజీగా అయిపోతాయి. నార్మల్ డేస్లో అలా పొట్టు మినపప్పుతో చేసుకుంటే బాగుంటుంది. శనగల కోసం శనగలను కూడా నానబెట్టుకున్నాను. కొంచెం శనగలు తాలింపులోకి, అలాగే కొద్దిగా శనగలు మనం తాంబూలం ఇవ్వడానికి నానబెట్టుకున్నాను. ఇప్పుడు పండగ రోజు నానబెట్టుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక 150 గ్రామ్స్ వరకు చింతపండును తీసుకుని శుభ్రంగా 1-2 సార్లు కడుక్కున్న తర్వాత హాట్ వాటర్ పోసుకుని పెట్టుకున్నట్లయితే మనకి చింతపండు గుజ్జు త్వరగా వచ్చేస్తుంది. ఇలా పండగలప్పుడు టైం లేనప్పుడు ఈ విధంగా హాట్ వాటర్ని పోసుకుని గుజ్జుని సపరేట్ చేసుకుంటే ఈజీ అవుతుందన్నమాట. అలాగే ఇంకొక బౌల్లో నేను కొద్దిగా కందిపప్పును వేసుకున్నాను. మనం పాలు పొంగించిన తర్వాత పరమాన్నం మీద కొద్దిగా ముద్దపప్పు అలాగే నెయ్యి వేస్తాం కదా, దానికోసం మీలో ఎంతమంది వేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఇంకొక బౌల్ తీసుకొని పరమాన్నం కోసం 1/2 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నాను. దీన్ని కూడా శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని నానబెట్టుకుందాము. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని మనం పూర్ణం బూర్లు కోసం 1/2 గ్లాస్ వరకు పచ్చిశనగపప్పును తీసుకుని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని పోసుకుని నానబెట్టుకోవాలి. ఫైనల్గా ఇప్పుడు ఈ పులిహోర కోసం నేను 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను. పండగల టైంలో మనం ప్రసాదాలను అందరికి ఇచ్చుకుంటాం కదా, అందుకనే కొంచెం ఎక్కువగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా నానబెట్టుకుందాం. ఇప్పుడు మార్నింగ్ మనం చూస్తే పప్పు చక్కగా నానిపోయింది కదా, దానిలో ఉన్న వాటర్ అంతా కూడా వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో 1-2 సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఈ పప్పులన్నీ కనుక రుబ్బి పెట్టుకుంటే మిగతా ప్రసాదాలు చేసే లోపల ఈ పిండి అనేది నాని పర్ఫెక్ట్గా వస్తుంది. మనం గారి కానీ లేదా పూర్ణం బూరి కానీ వేసుకోవడానికి. కాబట్టి ముందుగా మనం పప్పుల్ని రుబ్బేసుకుందాము. నేను ఫస్ట్ గారెపిండిని అయితే వేసుకుంటున్నాను. మనకి గ్రైండర్ వేసుకునే టైం లేకపోతే కనుక మిక్సీలోనే చక్కగా గుల్లగా వచ్చే విధంగా ఏ విధంగా వేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మనం మొత్తం వాటర్ని అంతా కూడా వడగట్టేసి మిక్సీలో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మన పిండిని రుబ్బుకోవాలి. ఇవి గుళ్ళే కాబట్టి కొంచెం లూజుగా రుబ్బున్న గారు వస్తుంది, కానీ పొట్టు మినపప్పు అయితే కనుక మనం గట్టిగా రుబ్బుకోవాలి, లేదంటే ఆయిల్ని పీల్చేస్తుంది. ఇప్పుడు ఈ గుళ్ళు మినపప్పు చూడండి, ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా రుబ్బుకోవాలి. ఎందుకంటే మనం సాల్ట్ వేస్తాం కదా, ఇంకా సాల్ట్ వేసాక ఇంకొంచెం లూజ్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు పిండిని జాగ్రత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే గారికి సరిపోతుంది. మనం సాల్ట్ వేసాక ఇంకొంచెం లూజ్ అవుతుంది. అలాగే మిగతా పిండిని కూడా రుబ్బేసుకొని మనం గారె పిండిని రెడీగా పెట్టుకుందాం. చూడండి, గారె పిండి అనేది ఈ విధంగా మెత్తగా ఉండాలి, అలాగే గట్టిగా ఉండాలి. ఇప్పుడు రెండో వాయి కూడా పిండి రుబ్బుకున్న తర్వాత మొత్తం పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా పిండంతా కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను సాల్ట్ని కూడా ఈ స్టేజ్లోనే వేసేస్తున్నాను. అదే మనకు టైం ఎక్కువ ఉన్నప్పుడైతే నార్మల్ డేస్లో మనం గారె వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా పండగలప్పుడు మనం సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకున్నట్లయితే పిండి అనేది త్వరగా ఊరుతుంది. కాబట్టి నేను సాల్ట్ని కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని
మనం సుమారుగా 1 గంట నుంచి గంటన్నర వరకు ఇది నానితే కనుక సరిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనకు గారు వస్తుందా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ మినపగుళ్ళకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అదే పొట్టు మినపప్పుకి అయితే ఇంకొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. అలాగే ఇప్పుడు పూర్ణం బూర్లు కోసం పిండిని కూడా రుబ్బుకుందాము. ఇది కూడా అంతే, మనం అట్టుపిండిలాగా జోరుగా కాకుండా మరీ గారెపిండిలాగా టైట్గా కాకుండా మీడియంగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీనిలో కూడా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కొంచెం టైట్గా నేను చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగతా పప్పును కూడా రుబ్బుకొని ఇదే గిన్నెలోకి తీసేసుకుందాము. ఇలా రెండో వాయిని కూడా రుబ్బుకున్న తర్వాత మనం గారెపిండికి ఏ విధంగా అయితే సాల్ట్ కలిపేసి పెట్టుకున్నామో అలాగే ఈ పూర్ణాల పిండికి కూడా మనం సాల్ట్ని కలిపి పెట్టేసుకున్నట్లయితే చక్కగా ఊరుతుందనమాట. మనం మిగతా ప్రసాదాలు చేసే లోపల ఈ పిండి అనేది ఊరి చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదంటే గారి కానీ బూరి కానీ గట్టిగా వస్తాయి. ఇప్పుడు దీనికి కూడా రుచికి తగ్గ ఉప్పును వేసుకుని ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకుందాము. ఇప్పుడు పిండినంతా కూడా సాల్ట్ కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత దీనికి కూడా మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. ఎప్పుడైనా సరే ఏ పిండినైనా సరే ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుకున్నట్లయితే ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి చక్కగా గుల్లగుల్లగా వస్తాయి అన్నమాట. పిండి అనేది పిసక్కుండా ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుకుంటే గుల్లగుల్లగా వస్తాయి. ఇప్పుడు మనకి గారి పిండి అలాగే పూర్ణం బూరెల పిండి కూడా రెడీ అయిపోయింది. ముందుగా పరిమాణం కోసం ఒక ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను. మనకి సాంప్రదాయకంగా ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి కదా ఇది. పసుపు రాసుకుని బొట్లు పెట్టుకున్న తర్వాత పాలు పొంగించుకోవడం. ఇప్పుడు ఈ పాత్ర మనం స్టవ్ మీద పెట్టుకుని దీనిలో ఒక 1/2 లీటర్ వరకు పాలు అలాగే ఒక 1/4 లీటరు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాము. ఈ పాలు పొంగొచ్చే లోపల నేను బెల్లాన్ని కూడా కరిగించుకుని పక్కన పెట్టుకుంటాను. ఇలా బెల్లాన్ని కరిగించుకొని పరిమాణం ఉడికిన తర్వాత కలుపుకోవడం వల్ల పాలు విరగకుండా చక్కగా పరిమాణం వస్తుంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మీకు మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఫ్రీ టైంలో ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మనకి పాలు పొంగొచ్చాయి కదా, ఇప్పుడు మనం బియ్యాన్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో చక్కగా అన్నం మెత్తగా ఉడికే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద కళాయిని పెట్టుకుని కొద్దిగా నెయ్యిని వేసుకుని జీడిపప్పు అలాగే కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకున్నాము. ఇలా పరిమాణం మొత్తం ఉడికిన తర్వాత దీనిలో కొద్దిగా యాలకుల పౌడరు అలాగే మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు దీన్ని కదపకుండా వదిలేయాలి. తర్వాత మనకి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గరిటెతో మొత్తం కలుపుకుంటే అసలు పాలు అనేది విరగకుండా పరిమాణం అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని పైన గార్నిష్ చేసుకుంటే మనకి పరిమాణం అనేది రెడీ అయిపోయింది. మనం బియ్యం ఏ కొలతతో తీసుకున్నామో బెల్లం కూడా అదే కొలతతో తీసుకుంటే సరిపోతుంది. మీ స్వీట్నెస్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మనం తీసుకున్న బియ్యానికి 3 రెట్లు పాలు ఉంటే పరిమాణం అనేది కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇంతేనండి, మనకి ఇప్పుడు పరిమాణం అయితే రెడీ అయిపోయింది. నిజంగా మనం చేయబోయేది ఆవ పులిహోర. అచ్చం గుళ్ళో టేస్ట్తోనే చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఏ విధంగా చేయాలో మీకు ఇప్పుడు క్లియర్గా చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక కళాయిని తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక 4 ఎండుమిర్చిని వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఎక్కువగా వేయించుకోకూడదు, కొద్దిగా చిటపట్లాడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేయించినట్లయితే ఆవాలు చేదు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా లైట్గా దోరగా వేయించుకున్న తర్వాత చల్లార్చుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు సుమారుగా ఒక 150 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాం కదా. బియ్యం అయితే 2 గ్లాసులు తీసుకున్నాను, 1/2 కేజీ బియ్యం. దీనికోసం 150 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాను. కానీ ఇది ఎక్కువే అవుతుంది, కానీ కొద్దిగా ఎక్కువ పులుసు పెట్టుకుంటే మంచిది కాబట్టి ఒక 150 గ్రామ్స్ వరకు చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు దీనిలో మనం వేడి నీళ్ళు పోసుకున్నాం కదా, కాబట్టి మనం ఈ చింతపండు గుజ్జు తీసుకోవడం ఈజీ అయిపోతుంది. నార్మల్ డేస్లో అయితే మామూలు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా పండగలప్పుడు త్వరగా అయిపోవాలంటే ఇలా వేడి నీళ్ళు పోసుకుంటే త్వరగా చింతపండు నానిపోయి గుజ్జు అనేది ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా మనం ఈ చింతపండు గుజ్జునంతా కూడా పిప్పినంత సపరేట్ చేసుకుని గుజ్జును కూడా చక్కగా స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకోండి. నేను చక్కగా పిప్పినంత చేత్తోనే పిసికి తీసేసాను కాబట్టి నాకు గుజ్జు గుజ్జుగానే ఉంది. అడిగిన ఏదన్నా కొంచెం పిప్పు ఉంటుందేమని ఈ విధంగా సపరేట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చింతపండు గుజ్జంతా కూడా సపరేట్ చేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగ్గ ఉప్పు
అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేసి ఉడకడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దీనిలోకి కొద్దిగా పసుపును కూడా తీసుకుందాము. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తరిగిన బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఖచ్చితంగా బెల్లం వేసుకుంటేనే చింతపండు పులిహోర అనేది టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 10 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకుని వేసుకుందాము. ఒక 4 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మనం కుకింగ్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పండగలప్పుడు కరెక్ట్గా పులిహోర పులుసు కలపలేం కాబట్టి ఏదన్నా కొద్దిగా మిగిలిన ఇంకొకసారి మన నార్మల్ డేస్లో కలుపుకోవడానికి నిలవ ఉంటుంది. అసలు మనకి బూజ్ అనేది పట్టదనమాట, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు అంతా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద మనకి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ పులిహోర పులుసు ఉడుకుతున్నంతసేపు కూడా అది పైకి చిందుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేతి మీద పడకుండా కుక్ చేసుకోండి. ఇది దగ్గర పడే వరకు కూడా గరిటెతో కలుపుకుంటూ అడుగు పట్టకుండా చక్కగా అయ్యే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకుందాము. సుమారుగా ఒక 10 మినిట్స్ పడుతుంది. ఈ పులిహోర పులుసు దగ్గర పడింది కదా, ఇప్పుడు దీనిలోకే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండకుండా ఉంటుంది. ఇలా మనం ఇంగువను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఆవ పిండిని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. మన ఆవాలు ఎండుమిర్చి వేపుకుని పొడి చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఫైనల్గా ఈ స్టేజ్లో దీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మనం దింపేసుకునే ముందు 2 నిమిషాల ముందు ఇలా యాడ్ చేసుకుని ఒక్కసారి అంతా కలుపుకొని 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం పులిహోర పులుసుని పక్కకు దించేసుకొని చల్లార్చుకుందాము. ఇప్పుడు మనం తాలింపులోని ఇది వేసుకుని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోవచ్చు. అలా అయితే మనకి పల్లీలు పప్పులు అన్నీ కూడా మెత్తపడిపోతాయి. అలా కాకుండా సపరేట్గా ఉంచుకోవడం వల్ల మనకి పల్లీలని కూడా పులిహోర తింటున్నప్పుడు కరకరలాడతాయి. అలాగే మనకి నిల్వ చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. ఇలా పులుసుని నిల్వ చేసుకుని మనకు కావాల్సినప్పుడల్లా తాలింపు వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి నేను కలపకుండా పక్కనే ఉంచుకున్నాను. కావాలంటే మీరు పులుసుతో పాటు ఈ తాలింపుని కూడా వేసి 2 నిమిషాలు కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేరే స్టవ్ మీద ఒక కళాయిని తీసుకుని ఆయిల్ని వేసుకుని సుమారుగా ఒక 100 గ్రామ్స్ వరకు పల్లీలను వేసుకున్నాను. అలాగే ఒక 50 గ్రామ్స్ వరకు పచ్చిశనగపప్పు, ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు సాయమినపప్పును కూడా వేసుకుని ఒక 20% ఫ్రై అయిన తర్వాత ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి, అలాగే ఒక 10 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని మనం దీన్ని ఇంకొకసారి ఫ్రై చేసుకుందాము. ఇలా మనం ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు, లేదా పల్లీలు మాడిపోతాయి అనే టెన్షన్ ఏమైనా ఉంటే ఓన్లీ పల్లీల వరకు వేయించుకుని పక్కన పెట్టుకుని తర్వాత మిగతా చేసుకోవచ్చు. కొద్దిగా ఇంగువని అలాగే ఒక 4 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ తాలింపు కూడా చల్లారే లోపల మనం అన్నాన్ని కుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పులుసు రెడీ అయిపోయింది, అలాగే మనకి తాలింపు కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం అన్నాన్ని కూడా స్టవ్ మీద పెట్టుకుని ఉడికించేసుకుందాము. ఇప్పుడు నేను 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకుని నానబెట్టుకున్నాను కదా, సుమారుగా ఒక అరగంట నానబెట్టుకుంటే ఈ పులిహోరకి చక్కగా అన్నం అనేది ఉడుకుతుంది. కాబట్టి ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకోండి. ఇలా 1/2 అవర్ నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యానికి నేను ఒక 3 గ్లాసుల వరకు వాటర్ని తీసుకుని 4 విజిల్స్ ఉంచుకుంటే సరిపోతుంది. అదే మీకు నానకపోతే కనుక బియ్యం సరిగ్గా ఉడకవు కాబట్టి ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే చక్కగా మెతుకనేది విచ్చులుకొని బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ పులిహోరని కలపడానికి ఒక వెడల్పాటి బేషన్ కానీ లేదంటే ఒక పెద్ద ప్లేట్ని తీసుకుంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అన్నం వండేసుకున్నాం కదా, ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు అన్నాన్ని ఇలా బేసిన్లోకి తీసుకుని దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుని ఆ పసుపు పైన ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే అన్నానికి సరిపడా ఉప్పును కూడా వేసుకుందాము. చింతపండు పులుసులో ఆల్రెడీ వేసుకున్నాము కానీ అది సరిపోదు కాబట్టి దీనిలో కూడా కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుని ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకుని అన్నంతో దాన్ని ఈ విధంగా కప్పి ఉంచితే చక్కగా మగ్గుతుందనమాట. ఇలా మగ్గేటప్పుడు వచ్చే వాసనకే మనకు కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది. ఆ కరివేపాకు ఫ్లేవర్ చాలా పడుతుంది అనమాట అన్నానికి. అందుకని మనం వేడివేడి అన్నంలోనే ఇలా కరివేపాకు వేసుకుని ఒక్క 5 నిమిషాలు మగ్గిన తర్వాత అంతా కలిపేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఈ పులిహోర పులుసును కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. ఎందుకంటే మనం ప్రసాదాలు చేసేటప్పుడు టేస్ట్ చూడం కాబట్టి ఒకేసారి ఏవి ఎక్కువ వేసుకోకుండా
మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చూసుకోవాలి. ముందుగా నేను 2 గరిటెలు వేసుకుని కలుపుకున్నాను. నాకు సరిపోయినట్లు అనిపించలేదు కాబట్టి ఇంకో గరిటెని యాడ్ చేసుకుని అలాగే దాంతోపాటు తాలింపును కూడా వేసుకుని అంతా గరిటెతో ఒకసారి కలుపుకుందాము. ఎందుకంటే అన్నం వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు మనం ఈ గరిటెతో కలుపుకుంటే చల్లారిన తర్వాత చేయి పెట్టి కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం పులిహోర ఎప్పుడు కూడా చేతితో కలుపుకుంటేనే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం చేతితో నలపడం వల్ల మెతుకు కూడా తాలింపు కానీ పులుసు కానీ పట్టి చాలా బాగుంటుంది. అలాగే అన్నం గడ్డలుగా ఉన్నా కానీ చక్కగా వెడిలిపోతుంది. పక్కన పెట్టి చేత్తో అంతా కూడా చక్కగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్నప్పుడు చక్కగా అన్నాన్ని ఇలా నలుపుకుంటూ ఈ తాలింపు అలాగే పులిహోర పులుసు అన్నానికి పట్టేట్టుగా చక్కగా కలుపుకోండి. ఇలా కలపడంలోనే పులిహోర టేస్ట్ అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మనం తయారు చేసుకుంటే కనుక గుళ్ళో పులిహోర లాగానే అచ్చం గుళ్ళో టేస్ట్ లాగానే ఉంటుంది. మనకి ఇలా ఆవు పిండిని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. గుళ్ళో ప్రసాదం ఎంత టేస్ట్ ఎందుకు ఉంటుంది అనుకుంటాం కదా, ఈ విధంగా చేస్తారనమాట. కావాలంటే దీనిలో కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకుంటారు ఆవాలు ఫ్రై చేసినప్పుడు, కానీ చేదొస్తుందేమోనని భయం ఉంటే కనుక దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా మనం ఆవు పులిహోరను చేసుకుని మనకి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇంతేనండి. ఇది సింపుల్ అని నేను చెప్పను, కానీ చింతపండు పులిహోర కొంచెం లాంగ్ ప్రాసెస్సే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే అమ్మవారికి కూడా చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా మనం రెండో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చేస్తున్న మూడవ ప్రసాదం శనగల తాలింపు. నేను నానబెట్టుకున్న శనగల్లో కొద్దిగా శనగలను పక్కన పెట్టుకున్నాను తాంబూలంలోకి ఇవ్వడానికి. మిగతా శనగల్ని కుక్కర్లో వేసుకుని శనగలు మునిగే వరకు వాటర్ను పోసుకుని కొద్దిగా పసుపు అలాగే శనగలకు సరిపడా ఉప్పును కూడా వేసుకుని 2 విజిల్స్ ఉంచుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్కి శనగలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఒకటైతే గట్టిగా ఉంటుంది, అలాగే 3 విజిల్స్ పెట్టుకున్నారంటే మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఉడికించుకున్న ఈ శనగలను స్ట్రైనర్ సహాయంతో నీళ్లు లేకుండా వడగట్టుకుని వేరే గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు మనం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి తీసుకుని కొద్దిగా నూనెను వేసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, 1 హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 1 హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 నుంచి 3 ఎండుమిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని తాలింపు అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న శనగలు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకుందాము. మనం ముందుగా శనగలు ఉడకబెట్టేటప్పుడు పసుపు ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకుని సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ శనగల్ని తాలింపులో ఫ్రై చేయండి. ఎక్కువసేపు ఫ్రై చేసినట్లయితే శనగలు గట్టిపడిపోతాయి కాబట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా శనగలను ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంతేనండి, సింపుల్గా ఇలా శనగల్ని 2 నిమిషాల్లో మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పటికి దీంతో 3 ప్రసాదాలు అయితే మనకి కంప్లీట్ అయిపోయాయి. మనకి టైం ఎక్కువ లేనప్పుడు ఈజీగా అయిపోవాలంటే ఈ శనగలు కూడా ప్రసాదంలో యాడ్ చేసుకోండి. అమ్మవారికి కూడా చాలా ఇష్టము, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మన 4వ ప్రసాదం గారెలు. ఈ గారెలు వేసుకోవడానికి ఒక కళాయిని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి నిండుగా ఆయిల్ని వేసుకుందాము. ఎందుకంటే మనం గారెలు అలాగే పూర్ణం బూర్లు కూడా దీనిలోనే వేస్తాం కాబట్టి పూర్ణం బూర్లు మునిగేంత వరకు నూనె ఉంటేనే కరెక్ట్గా వస్తాయి కాబట్టి నూనె ఎక్కువగా వేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగానే పిండి రుబ్బుకుని ఉంచుకున్నాం కదా, ఒక 2 అవర్స్ వరకు గారెపిండి అయితే బాగా నాని గుల్లగా వచ్చింది. ఇలా నానిన పిండిని ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ముద్దలుగా తీసుకుని చేత్తో వస్తే చేత్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఏదైనా ఒక పాల కవర్ను కానీ లేదంటే మనకి గ్రాసరీస్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ మీద కానీ లేదంటే అరిటాకులో కానీ ఇస్త్రాగ్రామ్లో కానీ వేసుకుని మీకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు. మనం ప్రసాదాలు చేసేటప్పుడు ముందుగా ఈ విధంగా పిండిని రుబ్బు ఉంచుకోవటం వల్ల చక్కగా గారె పిండి అనేది ఊరి వేసేటప్పుడు ప్లఫీగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది, గుల్లగుల్లగా వస్తుంది. అదే అప్పటికప్పుడు రుబ్బి వేస్తే అంత పర్ఫెక్ట్గా రాదు. చూసారు కదా, ఈ విధంగా గారెలు వేసుకుని 2 వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా పిండినంతా కూడా మీకు కావాల్సిన సైజులో గారెలుగా వేసుకుని 2 వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా మనం పిండిని రుబ్బుకునేటప్పుడు జాగ్రత్తగా టైట్గా రుబ్బుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేసినప్పుడు మనకు కొద్దిగా లూజ్ అవుతుంది కాబట్టి రుబ్బుకున్నప్పుడు కొద్దిగా గట్టిగా రుబ్బుకుని సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇన్ కేస్ ఒక్కొక్కసారి పిండి లూజ్ అయినా టెన్షన్ పడకుండా మీకు నచ్చితే మైదా పిండిని కానీ లేదంటే కొద్దిగా బియ్యం పిండిని కానీ వేసుకుని
గారి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు పిండిని కలుపుకొని ఇంకొక పావు గంట నానబెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది. దానికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంతేనండి, ఈ విధంగా మీరు గారిని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ఫైనల్గా ఈ వేసుకోవడం వల్ల పిండి అనేది చక్కగా ఊరి ఉంటుంది. మన 4వ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చూపించిపోయేది 5వ ప్రసాదం, అలాగే చివరిది పూర్ణం బూరెలు. ఈ పూర్ణం బూరెల కోసం మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసుకుని ఒక 6 విజిల్స్ కానీ 7 విజిల్స్ కానీ వండుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ దీనిలో వాటర్ ఎక్కువగా ఉన్నట్లయితే వంపేసుకుని బెల్లాన్ని వేసుకోవాలి. వాటర్ లేకపోతే కనుక డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను 1/2 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను కదా, దానికి సుమారుగా 1/2 గ్లాస్ వాటర్ని వేసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇలా 6 విజిల్స్ అయిన తర్వాత వాటర్ని వంపేసిన తర్వాత మనం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుని చక్కగా బెల్లం అంతా కరిగి ముద్దగా అయ్యే వరకు పొయ్యి మీద కుక్ చేసుకోవాలి. మనం అడుగు పట్టకుండా గరిటతో తిప్పుకుంటూనే మీడియం ఫ్లేమ్లో ముద్ద కట్టే వరకు కూడా ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ని కిందకి దింపుకుందాము. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా యాలకిల్ పౌడర్ని కూడా వేసుకోవాలి. నాకు వీడియో క్లిప్ మిస్ అయింది కాబట్టి చూపించడం కుదరలేదు. కొద్దిగా యాలకిల్ పౌడర్ అలాగే నెయ్యిని కూడా వేసుకుని అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత గరిటతో ఈ పూర్ణాన్ని స్ప్రెడ్ చేసుకున్నట్లయితే తొందరగా చల్లారి మనం బాల్స్గా చుట్టుకోవడానికి త్వరగా పని అయిపోతుంది. కాబట్టి ఇలా చల్లార్చుకున్న తర్వాత దీన్ని మనం వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా ఒక ప్లేట్లోకి చేసుకుని పెట్టుకుందాము. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కొద్ది కొద్దిగా పూర్ణం పిండిని తీసుకుని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకుని దూరంగా పెట్టుకున్నట్లయితే పైన చక్కగా ఆరి పిండిలో వేసుకున్నప్పుడు ఈ పూర్ణం అంతా పిండిలోకి అతుక్కోకుండా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ముందే చేసుకుని ఆరబెట్టుకోవాలి. నేను 1/2 గ్లాస్ శనగపప్పును తీసుకున్నాను. అలాగే 1/2 గ్లాస్కి 1/2 గ్లాస్ బెల్లం తురుమును వేసుకున్నాను కదా, నాకు సుమారుగా 20 పూర్ణం బూరెలు అయితే వస్తాయి. ఇంకా కావాలనుకుంటే ఇంకెక్కువగా వేసుకోవచ్చు. చూడండి పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా ఊరింది కదా. ఈ విధంగా నేను సాల్ట్ వేసుకుని ముందే రుబ్బి పెట్టుకోవడం వల్ల పూర్ణాల పిండి కూడా పర్ఫెక్ట్గా ఊరింది. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకుని ఇంకొకసారి రౌండ్గా బాల్లాగా చుట్టుకుని ఇలా ఒక్కొక్కటి వేసుకుని జాగ్రత్తగా చుట్టూతా పిండంతా కవర్ అయ్యేట్టుగా వేసుకోండి. ఒకవేళ మనకు కనుక పిండి కవర్ అవ్వకపోతే పూర్ణంలో బయటకు వచ్చేసి నూనె అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి పూర్ణాలు వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా మీకు ఈ వీలైతే ఈ విధంగా వేసుకోవచ్చు, లేదా ఉండ వేసుకుని ఒక స్పూన్ సహాయంతో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మీరు పూర్ణాలు వేసుకున్న తర్వాత వెంటనే గరిటతో కలపకుండా ఒక 2 నుంచి 3 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా వెంటనే కలిపినట్లయితే మనకి లోపల ఉన్న పూర్ణం బయటకు వచ్చి ఆయిల్ అంతా పాడైపోతుంది అనమాట. కాబట్టి పూర్ణాన్ని ఎప్పుడు వెంటనే మనం కదపకూడదు. ఇలా మనకి ఆయిల్కి సరిపడా పూర్ణాలను వేసుకున్న తర్వాత అవి కొంచెం గట్టిపడిన తర్వాత మనం ఈ విధంగా తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు వీటిని స్ట్రైనర్ సహాయంతో తీసుకుని వేరొక బౌల్లోకి వేసుకుందాము. ఇదే విధంగా మీరు పిండినంతా కూడా జాగ్రత్తగా పూర్ణాలుగా వేసుకుని గరిటెతో వెంటనే కదపకుండా నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఒక గ్లాసు బియ్యానికి గ్లాస్ పప్పు వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు పూర్ణం చిదిపినప్పుడు గుల్లగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనం పప్పుని కూడా పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి డ్రై అవ్వకుండా పాకం కరెక్ట్గా ఉండేట్టుగా చూసుకోండి. ఎక్కువసేపు ఉడకబెట్టినా డ్రై అయిపోతుంది. 1-2 సార్లు వేస్తే పూర్ణాలు సరిగ్గా కుదిరిన వాళ్ళకు కూడా ఈజీగా వచ్చేస్తుంది ప్రాక్టీస్ మీద. కాబట్టి మీరు టెన్షన్ పడకుండా నిదానంగా వేసుకోండి. ఇప్పుడు మన 5వ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇంతేనండి. ఈ విధంగా టైం సేవ్ చేసుకుంటూ నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు ప్రసాదాలను ప్రిపేర్ చేసుకున్నట్లయితే హడావిడి పడకుండా ఎన్ని ప్రసాదాలైనా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పూజను కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ప్రసాదాలను కూడా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా 5 రకాల ప్రసాదాలని చక్కగా తక్కువ టైంలో టెన్షన్ లేకుండా చేసుకుని రెడీగా పెట్టుకున్నట్లయితే మనకి చల్లారి రెడీగా ఉంటుంది నైవేద్యం. ఇంతలో మనం పూజని రెడీ చేసుకున్నట్లయితే మన నైవేద్యంగా పెట్టుకోవడానికి త్వరగా అయిపోతుంది అనమాట. ఇప్పటి వరకు ప్రసాదాలు చేయడం రాని వాళ్ళు కానీ, లేదా వచ్చినా పర్ఫెక్ట్గా కుదరకపోయినా, లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళ అత్తవారింట్లో ఫస్ట్ టైం ప్రసాదాలు చేయాలన్నా ఈ విధంగా నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే మీకు తక్కువ టైంలోనే మీరు ఎన్ని ప్రసాదాలైనా ఈజీగా చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది. అలాగే నేను చెప్పిన పద్ధతిలో మీరు చేసినట్లయితే టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది. మీరు మంచి మార్కులు అయితే కొట్టేస్తారు, 100% గ్యారంటీ. ఈ విధంగా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే పూర్తయింది. నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 5 రకాల ప్రసాదాలను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను. మా పాప కూడా చక్కగా రెడీ అయ్యి అమ్మవారికి దండం పెట్టుకుంది. ఈ శ్రావణ మాస సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాను.
మరి మా వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపించి నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని ఒక్కసారి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.